2018 అనుకుంటా మార్చి నెల ఇక్కడ రామ్నగర్ గేట్ అవతల ఇంకా అది కట్టబడుతూ ఉంది. అంతకంటే ముందు కమలానగర్కి వెళ్ళాను. ఏదో సరుకులు అమ్మ చెబితే తీసుకొని రావడానికి. ఏంటి అని అంటే తీసుకొని వచ్చే టైంలో ఫోన్ చేస్తే డబ్బులు ఏం లేవు, అయిపోయినాయి, జీరో, బ్యాంకులో లేవు, జేబులో లేవు, అయిపోయినాయి, ఏమీ లేవు. ఆ టైంలో ఏదో తీసుకొని రమ్మని చెప్తే తర్వాత తెస్తాలేమో అని చెప్పి డబ్బులు లేవని చెప్తే బాధపడతారని చెప్పి సో ఊరికేనే చెప్పేసి కమలానగర్లో నుంచి వస్తున్న సమయంలో నాకు తెలిసి 2 రూపాయలు ఉంది పర్సులో. 2 రూపాయలు ఉందన్నమాట. 2 రూపాయలు 1 రూపాయి గుర్తుకు లేదు. 2 రూపాయలు 1 రూపాయి. ఆ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ముందరికి ఇట్లా వస్తున్నాను. ఆ సమయంలో నీ పర్సులో ఉన్నటువంటి ఆ కాయిన్ని మొదటగా కనపడేటువంటి భిక్షగానికి నువ్వు దానం చేయి అని చెప్పి, నట్టనడి ఎండ 2 నుంచి 3 గంటల మధ్యలో ఇప్పుడు ఎక్కడ దానం చేసేది? బాగా కాలిపోతా ఉంది. సమ్మరు, మార్చి నెల, ఎగ్జాక్ట్గా ఇట్లాంటి టైంలోనే, హల్లెలూయా, మార్చిలోనే ఇలాగనే బాగా హెవీగా ఉందన్నమాట ఎండ. సో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల కాడ ఇంకా ఎక్కడ దొరుకుతారు అనే ఉద్దేశంతో, హాస్పిటల్ కదా ఎవరైనా కూర్చొని ఉంటారని చెప్పి అక్కడంతా ఎతికా, ఎవరూ లేరు. సరే అక్కడ కాకపోతే ఇంకెక్కడ దొరకచ్చు అనే ఆలోచనతో సప్తగిరి సర్కిల్లోనికి వెళ్ళా. అక్కడ అంతా చూసా, అక్కడ ఎవరూ లేరు. ఇంకా అక్కడ లేరు అని అంటే బస్ స్టాండ్లో ఖచ్చితంగా ఉంటారు. ఎక్కడ ఉంటారు? బస్ స్టాండ్లో ఖచ్చితంగా ఉంటారని చెప్పి బస్ స్టాండ్కి వెళ్ళా. బస్ స్టాండ్లో ఎవరు లేకపోయినా ఒకరు ఖచ్చితంగా ఆడ ఉంటారు, కంటిన్యూగా ఉంటారనమాట. అక్కడంతా బస్ స్టాండ్ అంతా వెతికినా ఇవ్వడానికి ఎవరూ లేరు. హల్లెలూయా. అప్పుడు అనుమానం వచ్చింది నాకు, ఒక 2 రూపాయల కాయనికి దేవుడు ఇంతగా నన్ను తిప్పుతున్నాడా అనే ప్రశ్న బస్ స్టాండ్లో ఉన్నప్పుడు వచ్చింది. డౌట్ వచ్చి పర్సంతా వెతికా. హల్లెలూయా. ఆ టైంలో 500 రూపాయల నోటు, ఏ నోటు? 500 రూపాయల నోటు లోపట ఆడో ఇరికించి పెట్టా. నాకు తెలియదు, అది మర్చిపోయాను. నాకు డౌట్ వచ్చి ఈ 2 రూపాయల కాయనికి నీ దగ్గర ఎంత ఉంటే, పర్సులో ఎంత ఉంటే అంతా ఇచ్చేయమని చెప్పి దేవుడు చెప్పాడు. దాంట్లో ఉండేది 2 రూపాయలే. ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు నా దగ్గర? 500. అమ్మాయి మా అమ్మ గుర్తుకు వచ్చానమాట. ఏమి ఏదో తీసుకొని రమ్మనింది కదా. అయితే దేవుడు ఏం చెప్పాడు? సరే బస్ స్టాండ్ అంతా ఎదిగా, బస్ స్టాండ్లో కూడా ఒకరు దొరకకపోయేసరికి ఎక్కడ ఉంటారా, ఇంకా చచ్చినట్టు ఖచ్చితంగా ఎక్కడ అంటే ఇంకా రైల్వే స్టేషనే. తినే వాళ్ళని అడుక్కుంటూ వెళ్ళినట్టు ఉందన్నమాట, ఎత్తుక్కుంటూ వెళ్ళినట్టు పరిస్థితి వాళ్ళకి దానం చేయడానికి. అయితే సో అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇట్లా శ్రీనివాస్ నగర్లోంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళొచ్చు, బైక్ కాబట్టి అట్లా తీసుకొని వెళ్దాం అనుకునే లోపల దేవుడు కుడి పక్కకు తిరుగు అంటే మళ్ళీ శ్రీకంఠం సర్కిల్ వైపున తిరిగితే ఇప్పుడు మాంగళ్య షోరూమ్ ఏదైతే ఉందో దాని ముందటే ఒక భిక్షగాడు కూర్చోని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మొత్తం అమౌంట్ అంతా చేతిలో పెట్టి, అయ్యా చెప్పాను స్టోరీ అంతా, ఇట్లా దేవుడు వెతుక్కుంటూ వచ్చాను, ఇవ్వమన్నాడు, ఏమో తెలియదు, నువ్వు యేసుప్రభు గురించి చెప్తా ఉన్నాను, యేసుప్రభు దగ్గర నమ్ముకో అని అంటే ఏడవడం మొదలుపెట్టాడు. ఈ విధంగా వెతుక్కుంటూ వచ్చానయ్యా, ఈ విధంగా అక్కడి నుంచి ఏమో మరి తెలియదు అని అంటే ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. ఏంటనంటే, అయ్యా నేను గుత్తికి వారం పోయేవాడిని, అయితే నేను పాపంలో పడిపోయాను, వ్యభిచారపు పాపంలో పడిపోయాను. ఎంత చెప్పినా కూడా నా భార్య నా కొడుకు ఇద్దరూ దేవుని నమ్ముకున్నారు. నేను దేవుని దగ్గరికి మొదట భక్తిపరంగా వెళ్ళాను, అయితే వ్యభిచార పాపంలో పడిపోయి దాంట్లో నుంచి బయటికి రాక మా ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా తాగుడు మానక ఆఖరికి నా బ్రతుకంతా కూడా నాశనం చేసుకొని అనారోగ్యం తెచ్చుకున్నాను. అయినా కూడా నేను మానకపోతే, నువ్వు మానకపోతే ఇంట్లో ఉండాల్సినటువంటి పని లేదని తరిమేశారు వాళ్ళు, ఇప్పుడు అడుక్కు తిని బతుకుతున్నాను నేను అని నాతో చెప్పాడు. అప్పుడు చెప్పాను ఆయనకు, అయ్యా ఈ విధంగా నిన్ను దేవుడు ఈ రోజున నీ దగ్గరకు వచ్చాడు అని అంటే చెబుతున్నాడంటే ఆయన కనికరం నీ మీద ఇంకా నిలిచి ఉంది. కనికరం ఉంటుండగా, వెలుగు నీ జీవితం మీద ఉంటుండగా నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ జీవితమును చక్కబెట్టుకో, నీ బ్రతుకును మార్చుకో. ఇంతకాటికి ఇంకా ఎక్కువ దూరం పోయావు అని అంటే నీ బ్రతుకే నాశనం అయిపోతుంది.
ఇదే నీకు చివరి అవకాశం అని చెప్పి ఆయనకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏమో నాకైతే తెలియదు. అయితే నేను ఆశ్చర్యపోయాను. దేవుని యొక్క నడిపింపు అనేకమైన మార్లు ఇలాగే ఉంటుంది, ప్రత్యేకముగా ఉంటుంది, మన ఊహలకు అందదు. అయితే నువ్వు ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నట్లయితే అద్భుత రీతిగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ఆయన జరిగించగలడు. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు ఇలాగేనండి, చాలాసార్లు అనేక మార్లు ఎవరికైనా నేను ప్రత్యేకంగా చెప్పాను అని అంటే జాగ్రత్త పడాలి, దేవుని నామము కొరకు నిలబడాలి, దేవుని యొక్క కృపలో ముందుకు సాగాలి. హల్లెలూయా. ఇట్ ఈస్ గాడ్స్, పరిశుద్ధాత్మ దేవుని అవకాశము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క కృప మన జీవితంలో నడిపించుచుండగా ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడితే దేవుని యొక్క కుమారుడవై తిరిగి నీ కొమ్ము హెచ్చింపబడుతుంది. హల్లెలూయా. ఆల్వేస్ see, our life is always, it has a purpose. ఇంగ్లీష్లో సింపుల్గా చెప్తాను, ఇట్ హ్యాస్ ఎ పర్పస్ అండ్ ఇట్ ఈస్ ఎ చాయిస్ డ్రివెన్ లైఫ్. చాలామంది పర్పస్ డ్రివెన్ లైఫ్ అని అంటారు. ఎస్, ఇట్ ఈస్ ఎ పర్పస్ డ్రివెన్ లైఫ్, బట్ ఇట్ ఈస్ ఎ చాయిస్ డ్రివెన్ లైఫ్. అంటే ఏంటంటే మనకు ఒక ఉద్దేశం ఉంది, దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని కలుగజేశాడు. హల్లెలూయా. ఆ ఉద్దేశమును నెరవేర్చుటలో ముందుకు సాగే క్రమములో నిర్ణయము తీసుకోవాల్సిన బాధ్యత నీదే. చాయిస్ డ్రివెన్ లైఫ్. హల్లెలూయా. దేవుడు నీకు ఒక పిలుపు ఉంచాడు, ఒక దర్శనం ఉంచాడు, ఒక గమ్యాన్ని ఉంచాడు. దట్ ఈస్ ఎ పర్పస్, దట్ ఈస్ ఎ డెస్టినేషన్. ఆ క్రమములో నీవు తీసుకునే నిర్ణయమే, ఇట్స్ ఎ చాయిస్. ఆ నిర్ణయమే నీ జీవితమును ఆ గమ్యానికి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి చోటికి, చెప్పినటువంటి పని ముగించుటలో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయమే నిన్ను ఆ గమ్యానికి చేర్చాలా వద్దా అనేటువంటి మార్గాన్ని నువ్వు నిర్ణయించుకొని నువ్వు తీసుకునే నిర్ణయమే అక్కడికి వెళ్ళాలా వద్దా అనే దాన్ని నిర్ణయింపజేస్తుంది. ఆమేన్. ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నాను. ఎక్కడికి? నేను ఏ బస్సు ఎక్కాలి? బస్ స్టాండ్కి వెళ్ళి చెప్పండి, హైదరాబాద్ బస్సు ఎక్కాలి. నేను బెంగళూరు బస్సు ఎక్కితే ఏమవుతుంది? హల్లెలూయా. హైదరాబాద్ పోతుంది. అది అర్థమైంది కదా, సింపుల్గా మనకు అర్థమవడానికి చెప్తున్నా. అలాగే దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని, పిలుపును, దర్శనమును, గమ్యమును ఆయన ఏర్పాటు చేశాడు. సక్సెస్ఫుల్ లైఫ్ని ఏర్పాటు చేశాడు. అయితే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపింపబడితే, ఆత్మను నీవు ఆత్మ చేత నింపబడి నువ్వు ముందుకు నడిపింపబడుతున్నట్లయితే, హల్లెలూయా, నీవు వెళ్ళాల్సినటువంటి గమ్యానికి పరిశుద్ధాత్మ దేవుడే, యేసయ్యనే నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. ఆమేన్, హల్లెలూయా. లేదు, నా ఇష్టమే, నా నిర్ణయమే, నా ఆలోచనయే ముఖ్యమైనది అనేటువంటి ఆలోచన రీతితో, ధోరణితో, జీవిత శైలితో నువ్వు ముందుకెళ్తూ ఉన్నట్లయితే దెబ్బలు పడతాయి, నష్టం కలుగుతుంది, ఇబ్బంది పడతాం, ఆలస్యం అయిపోతుంది. సాతాను కాచుకుని ఉంటాడు నాశనం చేయడానికి, శోధనల గుండా నడిపింపబడడానికి, నష్టపోవడానికి, పాపపు జీవిత శైలి, పాపములో మునిగిపోవడానికి అవకాశాలు ఎన్నోసార్లు ఎన్నో మార్గాలలో ఉంటాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడానికి కేవలము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏకైక మార్గము, ఉత్తమమైన మార్గము, పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి, నడిపింపబడడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఉత్తమమైన మార్గము, శ్రేష్టమైన మార్గము బైబిల్ని చదువుతూ, ప్రార్థన చేయుచు, ఉపవాసం ఉంటూ, బైబిల్ని చదువుతూ, ప్రార్థన చేయుచు, ఉపవాసములు ఉంటూ, దేవునికి లోబడుతూ ముందుకు సాగడమే. హల్లెలూయా. అందరం చెప్దామా? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలంటే, నింపబడాలంటే బైబిల్ చదువుతూ, ప్రార్థన చేయుచు, ఉపవాసములుంటూ, దేవుని భయభక్తులలో ముందుకు సాగడమే.